రాత్రి ఎక్స్ప్రెస్ భూతం. ఉత్తరప్రదేశ్లోని ఒక దుమ్ముతో కప్పబడిన చెరకు తోటలు సూర్యుని కాంతిలో అంతులేని విస్తీర్ణంలా వ్యాపించి ఉన్నాయి. అక్కడ ఒక చిన్న గ్రామముంది, చంద్పూర్. ప్రతి రాత్రి రైళ్లు గట్టిగా ఈలలు వేస్తూ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వెళ్తాయి. గ్రామస్థులు రాత్రి ఎక్స్ప్రెస్ గురించి గుసగుసలాడుకునేవారు. అది అర్ధరాత్రి వచ్చే రైలు. దాని లైట్లు నిద్రలేని ఆత్మల కళ్లలా మిణుకుమిణుకుమంటాయి. సంవత్సరాలుగా ఆ రైలులో ఒక వింత వ్యక్తి గురించి పుకార్లు వ్యాపించాయి. ఒక భూతం వంటి వ్యాపారి ప్రయాణీకులకు అత్యంత రుచికరమైన భోజనం అమ్మి వారు డబ్బు చెల్లించే ముందు అదృశ్యమవుతాడు. కాని ఎవరికీ నిజం తెలియదు. చంద్పూర్కు చెందిన ఆసక్తిగల యువకుడు అర్జున్ ఆ రైలు ఎక్కి సత్యాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. చంద్పూర్లో ఆ రోజు తేమగా ఉంది. కీచురాయి శబ్దాలతో గాలిగుండెలు బద్దలవుతోంది. అర్జున్ పాత మర్రి చెట్టు కింద కూర్చుని పెద్దల కథలు వింటున్నాడు. అతని తల్లి సరిత మట్టిగోడల ఇంట్లో పకోడీలు వేయడంలో బిజీగా ఉంది. అతని స్నేహితుడు కిషన్ పక్కనే కూర్చుని చేతులు ఆడిస్తున్నాడు. సంభాషణ రాత్రి ఎక్స్ప్రెస్ వైపు మళ్ళింది. అర్జున్ చెవులు ఉగిసలాడాయి. నేను చెప్తున్నా, ఆ రైలు శాపగ్రస్తం. నా బంధువు ఒకసారి ఎక్కాడు. ఖాళీ కళ్ళున్న ఒకడి నుంచి బిర్యానీ కొన్నాడు. తరువాత ఆ మనిషి అదృశ్యమయ్యాడు. డబ్బులు లేవు, ఆనవాళ్లు లేవు. అరే రాముచాచా, అది భూతమని అనుకుంటున్నావా? బహుశా అది చాకచక్యంగా దొంగతనం చేసేవాడేమో. దొంగ? హా, దొంగలు గాలిలో కలిసిపోరు కిషన్. ఆ వ్యాపారి భూతమే. నా మాటలు గుర్తుంచుకో. నీ పేరు మర్చిపోయేంత రుచికరమైన ఆహారం అమ్ముతాడు. తర్వాత పోతాడు. కాని ఎందుకు చాచా? ఎందుకు భోజనం అమ్ముతాడు? అతనికి ఏం కావాలి? ఎవరికి తెలుసు బేటా? బహుశా అతనికి వేరే ఆకలి ఉందేమో, ఆత్మల కోసం. అర్జున్, ఈ వట్టి కథలతో తలనింపడం ఆపి భోజనానికి రా. ఈ పకోడీలు భూతాల కోసం వేచి ఉండవు. వస్తున్నా అమ్మా. కాని కిషన్, ఒకవేళ అది నిజమైతే, నేను అతన్ని కలిస్తే? నీకు పిచ్చి అర్జున్. ఆ రైలు ఆటలు కాదు. నా మామయ్య అంటాడు, దాన్ని చూడటమే అశుభం. అశుభమైనా సరే నేను తెలుసుకోబోతున్నా. రేపు రాత్రి నేను రాత్రి ఎక్స్ప్రెస్ ఎక్కుతా. హాయ్రామ్, ఉదయానికి నీవు భూత ఆహారంగా మారతావు. మరుసటి రాత్రి చంద్రుడు లేని ఆకాశం కింద అర్జున్ రహస్యంగా బయటకు వచ్చాడు. చంద్పూర్ స్టేషన్ ఖాళీగా ఉంది. ఒక తిరుగుడు కుక్క ఎముక కొరుకుతూ తప్ప. రాత్రి ఎక్స్ప్రెస్ గట్టిగా ఆగింది. దాని తుప్పుపట్టిన కంపార్ట్మెంట్లు స్వల్పంగా ప్రకాశిస్తున్నాయి. అర్జున్ గుండె దడదడలాడుతూ రైలు ఎక్కాడు. ఒక మిణుకు బల్బు దగ్గర సీటు కనుగొన్నాడు. రైలు ముందుకు దూసుకెళ్ళింది. త్వరలోనే ప్రయాణీకులు, ఎక్కువగా అలసినవారు నిద్రలోకి జారుకున్నారు. అప్పుడు ఒక చల్లని గాలి కంపార్ట్మెంట్లో వీచింది. ఒక వ్యక్తి కనిపించాడు. చిరిగిన కుర్తా ధరించిన ఒక పొడవైన మనిషి ఆహారంతో నిండిన ట్రే పట్టుకుని. బిర్యానీ, దాల్, రోటీ, తాజాగా, వేడిగా. ఈ రాత్రి ఎవరికి ఆకలి? ఇతనే, ఖాళీ కళ్ళు, చాచా చెప్పినట్లుగానే. ఓయ్ భయ్యా, బిర్యానీ ఎంత? 10 రూపాయలు సాహెబ్. నీవు ఎప్పుడూ తిననంత చౌక భోజనం. 10 రూపాయలా? హా, 2 ప్లేట్లు ఇవ్వు. నీ ఇష్టం సాహెబ్. భయ్యా, నాకొక దాల్ రోటీ ఇవ్వు. కాని నీవు ఎవరు? నేనా? ఒక సాధారణ వ్యాపారిని బేటా. ముందు తిను, తర్వాత అడుగు. అరే, ఇది దివ్యంగా వాసన చూస్తోంది. దీన్ని ఎక్కడ వండావు భయ్యా? స్వర్గంలోనా? అలాంటిదే బెహెంజీ. తిను, ఇది చాలా పొడవైన రాత్రి. చాలా ప్రశాంతంగా ఉన్నాడు. చాలా వింతగా ఉన్నాడు. నేను అతన్ని గమనించాలి. ప్రయాణీకులు తమ భోజనాన్ని ఆస్వాదించారు. వ్యాపారి వంటకాలను పొగడ్తలతో ముంచెత్తారు. అర్జున్ తన దాల్ రోటీని దాదాపు ముట్టలేదు. అతని కళ్ళు ఆ రహస్య వ్యక్తి మీదనే ఉన్నాయి. రైలు చీకటి అడవిని దాటుతుండగా వ్యాపారి ప్లేట్లు సేకరించడం మొదలుపెట్టాడు. అప్పుడు క్షణంలో అతను అదృశ్యమయ్యాడు. ప్రయాణీకులు ఆశ్చర్యంతో ఊపిరి బిగబట్టారు. అర్జున్ లేచి నిలబడ్డాడు. ఈ రహస్యాన్ని పరిష్కరించాలని నిశ్చయించుకున్నాడు. ఎక్కడికి పోయాడు? నేనింకా చెల్లించలేదు. హాయ్ భగవాన్, నా పర్స్ ఇంకా నిండుగా ఉంది. అతను ఒక్క పైసా తీసుకోలేదు.
నాకు తెలుసు అతను సాధారణ మనిషి కాదు. భయ్యా, ఎక్కడున్నావు? కనిపించు. భోజనం ఆస్వాదించావా బేటా? అదే నేను అడిగేది. డబ్బులవసరం లేదు. ఏ వ్యాపారి డబ్బులు తీసుకోడు? ఇది పిచ్చితనం. నిజం చెప్పు. నీవు భూతమా? భూతమా? బహుశా. లేదా విశ్రాంతి తీసుకోలేని మనిషిని. కూర్చో బేటా, నీకు ఒక కథ చెప్తా. హాయ్రా, నేనిక్కడ కూర్చోను. నేను బయటకు వెళ్తా. లేదు, ఆగు. నాకు వినాలని ఉంది. చెప్పు భయ్యా, నీవు ఎవరు? రైలు స్వల్పంగా కదిలింది. భూత వ్యాపారి అర్జున్ ఎదురుగా కూర్చున్నాడు. అతని ఖాళీ కళ్ళు స్వల్ప కాంతిలో మెరుస్తున్నాయి. మిగిలిన ప్రయాణికులు భయంతో ఒకచోట చేరారు. వెళ్లడానికి భయపడుతూ ఆసక్తితో చూడలేకపోతున్నారు. వ్యాపారి గొంతు మెత్తబడింది. ఎప్పుడో మర్చిపోయిన ఒక విషాదాన్ని మోస్తూ, నా పేరు విక్రమ్. 50 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి దగ్గర్లోని ఖేరాపూర్ అనే గ్రామంలో వంటవాడిని. నాకు భార్య మీరా, చిన్న కూతురు రాధా ఉండేవారు. మేము పేదవాళ్లం, కాని సంతోషంగా ఉండేవాళ్లం. ప్రతి రాత్రి రైలు ప్రయాణికులకు వండి అమ్మేవాడిని కొంత డబ్బు సంపాదించడానికి. ఒకరోజు ఒక ధనవంత జమీందార్ తన కుటుంబం కోసం ఈ రైలులో విందు ఆర్డర్ చేశాడు. ఏం జరిగింది విక్రమ్ భయ్యా? నేను రోజంతా కష్టపడ్డాను. బిర్యానీ, దాల్, రోటీలు అన్నీ సంపూర్ణంగా. కాని సర్వ్ చేసినప్పుడు జమీందార్ కొడుకు అది చాలా కారంగా ఉందన్నాడు. ఆ ముసలి వ్యక్తి కోపంతో ఊగిపోయాడు. నా ఆహారాన్ని కిటికీ బయటకు విసిరాడు. నన్ను రక్తం వచ్చే వరకు కొట్టాడు. వాళ్లు నన్ను రైలు నుంచి ట్రాక్లపైకి తోసేశారు. నేను బతకలేదు. హాయ్ భగవాన్, ఇది భయంకరం. అంటే నీవిక్కడ చిక్కుకున్నావా? ఇప్పుడు ఆహారం ఎందుకమ్ముతావు? నా ఆత్మ బయటకు వెళ్లలేకపోయింది బేటా. నేను ఆకలితో చనిపోయాను. ఆహారం కోసం కాదు, గౌరవం కోసం. ఇప్పుడు ప్రతి రాత్రి నేను వండుతాను. ప్రయాణీకులకు ఆహారం పెడతాను. వాళ్లు నవ్వడం చూస్తాను. మళ్లీ జీవించినట్లు అనిపిస్తుంది. కాని చెల్లింపు ముందు అదృశ్యమవుతాను. ఎందుకంటే ఏ నాణెం నా నష్టాన్ని తిరిగి కొనలేదు. ఇది చాలా బాధాకరం భయ్యా. నీకు శాంతి దొరకదా? శాంత? ఎవరైనా నాకు ప్రతీకారం తీర్చితేనే. ఆ జమీందార్ కుటుంబం ఇంకా ఖేరాపూర్లో జీవిస్తోంది. ధనవంతులుగా, క్రూరంగా. వాళ్లు తమ పాపాలకు శిక్ష అనుభవించలేదు. అరే, ఇది చాలా ఎక్కువ. నేను ఇక భూత ఆహారం తినను. లేదు, ఆగు. విక్రమ్ భయ్యా, నేను నీకు సహాయం చేస్తే, నేను వాళ్లను కనుగొంటే? నీవలా చేస్తావా బేటా, ఒక చనిపోయిన వాడి కోసం? అవును. నీవు బాధపడినట్లు ఎవరూ బాధపడకూడదు. వాళ్ల పేరు చెప్పు. ఠాకూర్ రఘునాథ్ సింగ్. అతని మనవడు ఇప్పుడు ఖేరాపూర్ను పాలిస్తున్నాడు. ఠాకూర్ విజయ్. జాగ్రత్తగా ఉండు బేటా, వాళ్ళు ప్రమాదకరం. రైలు తెల్లవారుజామున ఆగింది. అర్జున్ దిగాడు. అతని మనసు ఆలోచనలతో గిరగిర తిరిగింది. అతను చందపూర్కు తిరిగి వచ్చి కిషన్కు అన్నీ చెప్పాడు. ఇద్దరూ ఖేరాపూర్కు బయల్దేరారు. అక్కడ వారు ఠాకూర్ విజయ్ను కనుగొన్నారు. ఒక గర్విష్ఠుడు మెరిసే భవనంలో గ్రామస్తులను బెదిరిస్తున్నాడు. ఆ రాత్రి అర్జున్ ఒక పథకంతో రాత్రి ఎక్స్ప్రెస్కు తిరిగి వెళ్లాడు. కిషన్ను బలవంతంగా తీసుకెళ్లాడు. విక్రమ్ భయ్యా, నేను అతన్ని కనుగొన్నాను. ఠాకూర్ విజయ్. అతను తన తాత కంటే దారుణంగా ఉన్నాడు. నీవు ధైర్యవంతుడివి బేటా. నీ పథకం ఏమిటి? పథకమా? అర్జున్, నీవు నాకు ఠాకూర్తో పోరాడతామని చెప్పలేదు, భూతంతో కూడా. కిషన్, విక్రమ్ భయ్యా, నీవు అతన్ని భయపెట్టగలవా? అతన్ని ఒప్పుకోనివ్వగలవా? భయపెట్టడమా? ఓ, నేను అంతకంటే ఎక్కువ చేయగలను. రేపు రాత్రి అతన్ని రైలుకు తీసుకురా. హాయ్ రామ్, నేను దీనికోసం చావను. నీవు చావవు కిషన్. మేము విజయ్ను మోసం చేసి రైలు ఎక్కిస్తాము. విక్రమ్ భయ్యా మిగిలినది చూసుకుంటాడు. మరుసటి రాత్రి అర్జున్, కిషన్ ఠాకూర్ విజయ్ను స్టేషన్కు ఆకర్షించారు. రాత్రి ఎక్స్ప్రెస్లో గొప్ప విందు వేచి ఉందని చెప్పి ఆశపడి గర్వంగా విజయ్ రైలు ఎక్కాడు. గ్రామ బాలురును చూసి నవ్వాడు.
రైలు చీకటిలోకి దూసుకెళ్ళింది. విక్రమ్ కనిపించాడు. అతని ట్రే ఆహారంతో నిండి ఉంది. అతని కళ్ళు కోపంతో మండుతున్నాయి. ఓయ్ వ్యాపారి, త్వరగా సర్వ్ చేయి. నేను రైతుల కోసం వేచి ఉండను. నీకోసం విందు, ఠాకూర్ సాహెబ్, నీ తాత ఆస్వాదించినట్లే. ఇది ఏం వెర్రితనం? నీవు ఎవరు? జాగ్రత్తగా చూడు ఠాకూర్. నన్ను గుర్తుపట్టలేదా? విక్రమ్, నీ కుటుంబం చంపిన వంటవాడు. ఏమిటి? నీకు పిచ్చా? దూరంగా వెళ్ళు. అతను పిచ్చివాడు కాదు ఠాకూర్. అతను చనిపోయాడు. నీవు ఒప్పుకోకపోతే నీవు తదుపరి. అర్జున్, ఇది నాకు కూడా చాలా నాటకీయంగా ఉంది. ఒప్పుకో. విజయ్, నీ కుటుంబం ఏం చేసిందో ప్రపంచానికి చెప్పు, లేక నీ చివరి శ్వాస వరకు నిన్ను వెంటాడుతాను. సరే సరే, నా తాత ఒక వంటవాడిని చంపాడు. మేము దాన్ని దాచాము. క్షమించు. దయచేసి నన్ను వదిలేయి. క్షమాపణ సరిపోదు, కాని ఇది ఆరంభం. రికార్డ్ చేయి బేటా. ప్రపంచం విననివ్వు. పట్టుకున్నాను భయ్యా. ఠాకూర్ విజయ్ ఒప్పుకోలు అర్జున్ రికార్డింగ్ ద్వారా అడవిలోని నిప్పులా వ్యాపించింది. ఖేరాపూర్ గ్రామస్తులు ఠాకూర్ కుటుంబంపై తిరగబడ్డారు. వారి అధికారాన్ని కూల్చేశారు. ఆ రాత్రి అర్జున్ చివరిసారిగా రాత్రి ఎక్స్ప్రెస్ ఎక్కాడు. విక్రమ్ అక్కడ నిలబడి ఉన్నాడు. అతని ట్రే ఖాళీగా, ముఖంపై స్వల్ప నవ్వు. విక్రమ్ భయ్యా, నీవు ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నావా? అవును బేటా, నీవు నాకు న్యాయం చేశావు. నేను మీరా, రాధాను మళ్లీ చూడగలను. ధన్యవాదాలు. అంటే ఇక భూత భోజనాలు లేవా? లేవు కిషన్, కాని ఇది తీసుకో. నా చివరి రెసిపీ. బాగా వండు. వండతాము భయ్యా. శాంతిగా విశ్రాంతి తీసుకో. భూతం అదృశ్యమవుతాడు. రైలు ఈల వేస్తుంది. కుండ మాత్రం వదిలివెళ్తుంది. చంద్పూర్లో అర్జున్, కిషన్ విక్రమ్ రెసిపీని వండారు. ఒక బిర్యానీ రుచికరంగా ఉంది. గ్రామం సంవత్సరాల తరబడి దాని గురించి మాట్లాడుకుంది. రాత్రి ఎక్స్ప్రెస్ ఇంకా దూసుకెళ్ళింది. కాని భూత వ్యాపారి పోయాడు. అతని ఆత్మ చివరకు శాంతిని పొందింది. కూరగాయలు అమ్మే దెయ్యం. సూర్యుడు అస్తమించగానే ఖేత్పూర్ గ్రామం సందడిగా ఉంటుంది. కూరగాయల అమ్మకందారులు తమ బండ్లను సర్దుకుంటారు. ఒక యువకుడు రవి తన స్నేహితుడు మనోజ్తో మాట్లాడుతాడు. మనోజ్, మీరు ఈరోజు త్వరగా మూసివేస్తున్నారా? సూర్యుడు కొంచెమే అస్తమించాడు. భాయ్, మీరు వినలేదా? ఎవరూ చీకటి పడేదాకా ఆగరు. ఆమె వచ్చినప్పటినుంచి. ఆమె? ఇప్పుడు ఈ ఆమె ఎవరు? మీ దెయ్యం కథలలో మరొకటా? కథ కాదు రవి, రాత్రి వ్యాపారి. అర్ధరాత్రి తర్వాత కూరగాయలు అమ్ముతుంది. తాజావి, చాలా తాజాగా ఉంటాయి. ఆమె బతికి లేదని ప్రజలు అంటున్నారు. బహుశా ముసలి ఆంటీ అదనపు పైసా సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. సోమరిగా లేకపోతే నేనే ఆమె నుండి కొనేవాడిని. నీకు నచ్చినట్టు నవ్వు, కాని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. క్యారెట్ అమ్మే ముసలిరాము ఎక్కడా? లేక ఆకుకూరలు అమ్మే శాంతి ఎక్కడా? వెళ్ళిపోయారు, అదృశ్యమైపోయారు. ఆమె కనిపించగానే అది మొదలైంది. యాదృచ్ఛికం. రాము బహుశా గయ్యాలి భార్య నుంచి భయపడి పారిపోయి ఉండవచ్చు. జోక్ చేస్తూ ఉండు భాయ్. ఆమె స్టాల్ కోసం వెతకకు. రాత్రి ఆలస్యంగా, ఆసక్తిగా లాంతరుతో బయటకు వెళ్తాడు. మర్రి చెట్టు కింద మసకగా మెరుస్తున్న ఒంటరి స్టాల్ను అతను కనుగొంటాడు. తెల్ల చీరలో ఒక స్త్రీ దాని వెనుక నిలబడి ఉంది. ఆమె ముఖం నీడలో ఉంది. ఓయ్ ఆంటీ, ఇంత ఆలస్యంగా అమ్ముతున్నావా? మీ టమోటాల ధర ఎంత? టమోటాలు రక్తంలా తాజాగా ఉన్నాయి. ఒక్కొక్కటి 2 రూపాయలు. నీకు నచ్చినది తీసుకోండి. 2 రూపాయలు? శాంతి కంటే చౌక. నువ్వు ఆమెను వ్యాపారం నుండి తొలగిస్తావు. శాంతి? ఓ, ఆమె ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటోంది. ఆమె నుండి పోటీ లేదు. విశ్రాంతి తీసుకుంటున్నారా? ఆమెకు అనారోగ్యం లేదు కదా? అనారోగ్యం లేదు, వెళ్ళిపోయింది. మిగతా వారిలాగే. త్వరలో నా స్టాల్ మాత్రమే మిగిలి ఉంటుంది. దాని అర్థం ఏమిటి? మీరు కూరగాయల సామ్రాజ్యాన్ని లేదా అలాంటిదేదో ప్లాన్ చేస్తున్నారా? మీ టమోటాలు తీసుకోండి. రేపు తిరిగి రండి.
స్నేహితులను తీసుకురండి. నాకు కంపెనీ ఇష్టం. రవి టమోటాలు పట్టుకుని త్వరగా వెళ్ళిపోతాడు. పాలిపోయిన ఎర్ర కళ్ళు అతని వైపు చూస్తున్నాయి. రోజుల తరువాత గ్రామం గందరగోళంలో ఉంది. మరో విక్రేత గోపాల్ అదృశ్యమయ్యాడు. రవి, మనోజ్ మరియు గ్రామస్తుల సమూహాన్ని లత, ఒక బహిరంగ మహిళ మరియు పండిట్జీ స్థానిక పూజారి చౌపాల్ వద్ద కలుస్తారు. మొదట రాము, తరువాత శాంతి, ఇప్పుడు గోపాల్. 1 నెలలో 3 విక్రేతలు పోయారు. ఇది సాధారణం కాదు. నేను నీకు చెప్పాను రవి, ఇది ఆమె రాత్రి వ్యాపారి. నేను గతవారం ఆమె స్టాల్ చూశాను. ఆ క్యాబేజీలు అవి రక్తస్రావం అవుతున్నట్లు కనిపించాయి. రక్తస్రావం అవుతుందా? నాటకీయంగా మాట్లాడకు మనోజ్. నేను ఆమెను కలిశాను. ఆమె భయంకరంగా ఉంది, ఖచ్చితంగా. కాని ఒక దెయ్యం కాదులేండి. చాలు, నేను గుసగుసలు విన్నాను. రాత్రిపూట మర్రి చెట్టు కింద అమ్మే స్త్రీ? అది స్త్రీ కాదు, అది మంత్రగత్తె, పగ ఉన్న ఆత్మ. కోపమా? కూరగాయల అమ్మకందారులపై? ఏమిటి? గత జన్మలో ఎవరైనా చెడు బంగాళాదుంపలతో ఆమెను మోసం చేశారా? లత, నువ్వు కావాలంటే ఎగతాళి చేయు. కాని మంత్రగత్తె వాటి లక్ష్యం పూర్తయ్యే వరకు విశ్రాంతి తీసుకోవు. ఆమె మార్కెట్ను క్లియర్ చేస్తోంది, ఒక్కొక్కటిగా. ఆగండి. ఆమె నాకు ఏదో చెప్పింది. త్వరలో నా దుకాణం మాత్రమే మిగిలి ఉంటుంది. ఆమె వారిని లక్ష్యంగా చేసుకుంటోంది. ఆమెను ఆపకపోతే మనం తర్వాతి స్థానంలో ఉన్నాము. అప్పుడు ఆమె ఎవరో తెలుసుకుందాం. ఈ రాత్రి మనం కలిసి వెళ్తాము. ఆ బృందం తల ఊపింది. వారి కళ్లలో దృఢ సంకల్పం ఉంది. ఆ బృందం అర్ధరాత్రి మర్రి చెట్టు వద్దకు చేరుకుంది. రాత్రిపూట విక్రేత దుకాణం కూరగాయలతో నిండి ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఆమె ఒక హృదయ విదారకమైన పాటను పాడుతుంది. ఇంత త్వరగా తిరిగి వచ్చారా బేటా? మరియు స్నేహితులతో బాగుంది. నా వస్తువులను మోయడానికి మరిన్ని చేతులు. నువ్వు ఎవరు? ప్రతి రాత్రి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నేను నీ రాము మరియు శాంతి లాంటి పేద విక్రేత. అయితే వాళ్ళు నన్ను ఇష్టపడలేదు. నేను వాళ్ల కస్టమర్లను దొంగిలించానని చెప్పారు. కాబట్టి నేను దాన్ని సరిచేశాను. సరిచేశావా? అంటే నువ్వే వాళ్ళని చంపావు. చంపానా? లేదు లేదు, నేను వాళ్ళని తీసుకున్నాను. వాళ్ళు ఇప్పుడు నాతో ఉన్నారు. నా తోటను పెంచుకోవడంలో నాకు సహాయం చేస్తున్నాను. తోట? ఏ తోట? దగ్గరగా చూడుబేటా. ఆమె కూరగాయల వైపు సైగ చేస్తుంది. ఆ గుంపు ఊపిరి పీల్చుకుంటుంది. మనుషులు కూరగాయల లోపల చిక్కుకున్నారు. రాక్షసి, నువ్వు వాళ్ళని ఇలా మారుస్తున్నావా? వాళ్ళు అమ్మాలనుకున్నారు, ఇప్పుడు వాళ్ళు అమ్ముతున్నారు. ఎప్పటికీ నువ్వు జోక్యం చేసుకుంటే నువ్వు వాళ్లతో చేరుతావు. చాలు, నీ పేరు బయటపెట్టు. ఆత్మ పేరు? నేనొకప్పుడు కమల, వాళ్లలాగే అమ్మేదానిని. వాళ్ళు నాకు విషమిచ్చి ఈ చెట్టు కింద పాతిపెట్టారు. ఇప్పుడు నాది నేను తీసుకుంటాను. ఆమె దూసుకుపోతుంది. ఆ గుంపు చెల్లా చెదురుగా వెళ్లిపోతుంది. తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేసింది. చౌపాల్ వద్దకు తిరిగి వచ్చి ఆ గుంపు ప్లాన్ చేస్తుంది. కమల ఒక మంత్రగత్తె. ప్రతి అమ్మకందారుడు వెళ్లిపోయే వరకు ఆమె ఆగదు. మేము ఆమెతో ఇలా పోరాడలేము. ఆమె చాలా బలంగా ఉంది. మేము పోరాడము, ఉచ్చులో బంధిస్తాము. మంత్రగత్తెకు దురాశ ఎక్కువ. మేము ఆమె స్టాల్ను ఆమెకు వ్యతిరేకంగా ఉపయోగిస్తాము. ఎలా? ఆమె మా కూరగాయలను కొనడం లేదు కదా? లేదు, కాని ఆమె కస్టమర్లను కోరుకుంటుంది. మేము ఆమెను నకిలీ కొనుగోలుదారుడితో, ఆమె అడ్డుకోలేని వ్యక్తితో ఆకర్షిస్తాము. అప్పుడు మేము ఆమెను ఉప్పు మరియు ఇనుముతో బంధిస్తాము. నేను చేస్తాను. ఆమెకు నేను తెలుసు. ఆమె నాకోసం వస్తుంది. నీకు పిచ్చి పట్టిందా? ఆమె నిన్ను నెత్తుటి వంకాయగా మారుస్తుంది. నువ్వు ఉచ్చుతో సిద్ధంగా ఉంటే ఏమీ కాదు. ఉప్పు, ఇనుము మరియు మీ ప్రార్థనలు. పండిట్జీ, దీన్ని అంతం చేద్దాం. అర్ధరాత్రి రవి స్టాల్ వద్ద ఒంటరిగా నిలబడి బేరం చేస్తున్నట్లు నటిస్తూ ఉంటాడు. ఇతరులు ఉప్పు మరియు ఇనుప గొలుసులతో సమీపంలో దాక్కుంటారు. కమల, ఈ రాత్రి మీ టమోటాలు కుళ్ళిపోయాయి. నాకు డిస్కౌంట్ ఇవ్వండి. కుళ్ళిపోయాయా? అవి తాజాగా ఉన్నాయి బేటా. నేను నిన్ను తీసుకెళ్లేటప్పుడు నువ్వు ఎంత తాజాగా ఉంటావో అంతే తాజాగా ఉన్నాయి. నన్ను తీసుకెళ్లేటప్పుడా?
నేను మీ ఉత్తమ కస్టమర్ని. మీరు అలా చెయ్యరు. ఓ నేను చేస్తాను. నువ్వు గోరింటాకులా అందంగా కనిపిస్తావు. ఆమె దూకుతుంది. గోళ్లు చాచి మనోజ్ మరియు లత బయటకు దూకుతారు. ఉప్పు విసురుతారు. కమల అరుస్తూ వెనక్కి తిరుగుతుంది. ఇప్పుడు పండిట్జీ. ఓం శాంతి శాంతి. భూమిశక్తితో బంధించబడండి. రవి మరియు మనోజ్ ఆమె స్టాల్ చుట్టూ ఇనుప గొలుసులను చుట్టారు. కమల ఆమె రూపం మిణుకుమిణుకుమంటుంది. లేదు, నా మార్కెట్ నాది. ఇక లేదు కమల, మీ అమ్మకాల రోజులు ముగిశాయి. చివరి అరుపుతో కమల నేలపైకి అదృశ్యమవుతుంది. స్టాల్ దుమ్ములో కూలిపోతుంది. మంత్రగత్తె నుంచి ఉపశమనం పొందారు. ఉదయం అయింది. గ్రామస్తులు గుమిగూడారు. ఆమె వెళ్ళిపోయింది. అది పనిచేసిందని నేను నమ్మలేకపోతున్నాను. రవి పెద్ద నోటికి ధన్యవాదాలు. అది మనల్ని కాపాడుతుందని ఎవరికి తెలుసు? హే, నేను ఇప్పుడు హీరోని. బహుశా నేనే కూరగాయలు అమ్మడం ప్రారంభిస్తాను. అవసరం లేదు. మార్కెట్ మళ్లీ సురక్షితంగా ఉంది. కాని ఆ మర్రి చెట్టును గమనించండి. చెట్టు వైపు ఒక చిన్న గుసగుస ప్రతిధ్వనిస్తుంది. 2 రూపాయలు రక్తంలా తాజాగా.